రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి జంటగా నటించిన చిత్రం కౌసల్య తనయ రాఘవ. రత్నాకర్ నిర్మించిన ఈ సినిమాకి స్వామి పట్నాయక్ దర్శకత్వం వహించారు. మనీషా, లోహిత్, చంటి ఇతర పాత్రలు పోషించగా ఆర్కే నాయుడు కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఇక ఈ సినిమా ఏప్రిల్ 11న రానున్న సందర్భంగా సినిమా నుండి ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. నాది ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది విలేజ్లో. సో ప్లాట్ ట్విస్ట్ చూడాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్. సో ఎన్ని మూవీస్ చేసినా మాత్రం పారిజాతం ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అండి. సో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సో ఓకే, దాట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఒక ట్రైలర్ కట్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ట్రైలర్ కట్టే థియేటర్ వరకు తీసుకొచ్చేది. ఈ ట్రైలర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుండెకాయ లాంటిది. చాలా సందర్భంలో నేను చెప్పాను, ఈ ట్రైలర్ కట్ బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్ వరకు తీసుకొని వస్తారు. సో మా ట్రైలర్ కట్ చూశారు, అది మీరు అందరూ మా ప్రేక్షకుల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీడియా మిత్రులకు ఉన్నది. సో కైండ్లీ కొంచెం ప్రమోట్ చేయండి. అండ్ ఇందులో ఈ సినిమాలో నేను ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. చెప్పకూడదా క్యారెక్టర్? ఓకే, ఒక కీ రోల్ చేశానండి. పేరు కూడా చెప్పకూడదా? ఓకే ఓకే ఒక మంచి క్యారెక్టర్ అండి. అంటే సినిమాకి ఒక నేను హార్ట్ లాంటిది, అది 100% ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. విజువల్ చాలా అందంగా వచ్చింది నిజంగా. వీళ్ళ యాక్టింగ్ కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ దానికి నేను ఆ మ్యూజిక్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచిగా వచ్చిందండి. మీరు ఈ 11th అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటుంది సినిమా అయితే మాత్రం. చాలా బాగా వచ్చిందండి. మేము అవుట్పుట్ కంప్లీట్గా చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. కౌసల్య తన రాఘవ మా అందరికీ ఒక డెబ్యూట్ మూవీ అండి. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన నా డైరెక్టర్ స్వామికి. అవర్ జర్నీ ఈజ్ లైక్ ఫ్రమ్ ఎప్పుడో 2022లో అలా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అవర్ జర్నీ ఈజ్ వెరీ లాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్, డ్రీమ్స్ కమ్ ట్రూ అండి, డ్రీమ్స్ కమ్ ట్రూ. నేను ఇప్పుడే ఆ ట్రైలర్ కట్ చూస్తున్నప్పుడు అనుకుంటున్నా, ఎస్ వీ నీడ్ టు డ్రీమ్ మోర్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి డెబ్యూటెంట్స్ అందరినీ నమ్మి ఇంత ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు రత్నాకర్ గారు. అండ్ అఫ్ కోర్స్ మా డిఓపి యోగిరెడ్డి గారు, అఫ్ కోర్స్ ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ తో వీఆర్ సో వెరీ డెబ్యూటెంట్స్, మాకు చాలా సపోర్ట్ చేశారు, అందుకే అవుట్పుట్ ఇలా రాగలిగింది. అండ్ ఆల్సో మా రాజేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ మీన్ వినే కొద్ది వినాలనిపిస్తుంది అండి, ఆ మ్యూజిక్ అంత బాగుంది. ఈ మూవీకి నేను ఎక్కువ మా మదర్ అంటే సెంటిమెంట్. నాకు మదర్ అంటే ఫస్ట్ నుంచి మదర్ స్టోరీ ఉంటే వెళ్దామని చర్చించుకున్నప్పుడు స్వామి గారు కథ చెప్పారు. ఎక్కువ నాకు నచ్చిన టైటిల్ అండి. ఎందుకంటే మా అమ్మ నాన్న పేరు రాములు సీత, కౌశల్య పేరు కూడా అలాగే కలిసి వచ్చింది. ఫస్ట్ నుంచి దీన్ని ఆ టైటిల్ నేను నమ్మాను, కథను కూడా అలాగే నమ్మాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంతవరకు రావడానికి ఆల్ మై ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు, మా పిల్లలు కూడా. అందరికీ ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చాలా చాలా బాగుంది సినిమా. నేను మొత్తం పిన్ టు పిన్ సినిమా మొత్తం చూశాను. చెప్పకూడదు కానీ చెప్పాలి, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. బాగోకపోతే చెప్పను. చాలా బాగుంది సినిమా. ఒక మదర్ సెంటిమెంట్ అండ్ లవ్, అంటే ఒక మదర్ని ప్రేమించిన వాడు అమ్మని ఎలా చూసుకుంటాడు అనేదే ఈ సినిమా. చాలా బాగా చేశారు. అంత బాగా చేసినందుకు టీం అందరికీ అందరూ సపోర్ట్ చేసి థియేటర్ 11th వెళ్ళి సినిమా చూసి అందరూ ఆదరించండి. ఇంకో 10 మంది చెప్పండి. ఇంకా మనం అందరూ సోషల్ మీడియాలో పెట్టుకొని సినిమా అంతా ప్రమోట్ చేయండి. అందరికీ టీం అందరూ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. కౌశల్య తనయ రాఘవ. ఈ సినిమా హిట్ అవుతుంది అని ఫస్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే రాజేష్ రాఘవ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే. రాజేష్ ఆల్ ది బెస్ట్. నాకు రాజేష్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు, నేను ఎప్పుడు సీనియర్ అంటూ ఉంటాను. రాజేష్ నీ హార్డ్ వర్క్ నాకు తెలుసు. ఈ సినిమాతో ప్రపంచం అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజేష్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ స్వామి గారికి ఇది మీకు మంచి సినిమా అవ్వాలండి. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి సినిమా మీరు ప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ చేయాలి. రాజేష్ లాంటి ఆర్టిస్టుని, ఆర్కే నాయుడు గారు లాంటి ఆర్టిస్టుని ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు చేశారు. అలాంటి వాళ్ళు మీరు ఇంకా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 days తర్వాత కాల్ చేసి మీరు సెలెక్టెడ్ అని అన్నారు. ఇలాంటి చాలా చెప్పారు.
నా కెరియర్లో చాలామందిని చూశాను. ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతి చోట మీరు బాగా చేశారండి, సెలెక్ట్ అయ్యారు, మీకు కాల్ వస్తుంది అన్నారు. ఇలా కాల్ వస్తాయని కొన్ని వందల కాల్ కోసం వెయిట్ చేశాను నేను. రాలా. బట్ ఫైనలీ కాల్ వచ్చింది నాకు. అనుకోలే. 2 డేస్లో షూట్ అనగా పిలిచారు మాట్లాడడానికి. అప్పుడు కూడా నాకు నమ్మకంలే. మార్నింగ్ తీసుకెళ్లారండి. మార్నింగ్ కూర్చోబెట్టి అందరిని పిలుస్తున్నాను, నేను పిలవట్లే. ఓపెన్గా చెప్తున్నాను, ఇదేదో బిస్కెట్ అనుకున్నానండి. ఓపెన్గా బిస్కెట్ అనుకున్నా. మళ్ళీ మామూలు బిస్కెట్ కాదండి, సాల్ట్ బిస్కెట్. ఖచ్చితంగా ఇది అవ్వదు. చాలా అంటే చాలా విన్నాను కదా, చాలా చూసాను, పిలుస్తారు, అవుతాయి అనుకున్నాను. కానీ 2 డేస్ తర్వాత పిలిచి తీసుకెళ్ళి గ్రూమింగ్ చేయించారు. అప్పటికి కూడా నేనే హీరోవా, నిజమేనా అనిపించింది. ఫైనల్లీ సెట్కి వెళ్ళి ఫస్ట్ షాట్ పడిన తర్వాత నేను నమ్మానండి, నేనే హీరో, పర్వాలేదు. For more videos like this, subscribe Big TV channel.